రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో రైతుల వద్ద ప్రభుత్వం వివిధ సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే బోనస్ను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సుజాతనగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. తక్షణమే రైతుల ఖాతాల్లో బోనస్ క్వింటాకు 500 రూపాయలు జమ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ శిరీషకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ హామీల్లో భాగంగా రైతు పండించిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపిన ప్రభుత్వం రైతుల వద్ద ఐకేపీ సహకార సంఘం సెంటర్ల ద్వారా రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ఈ రోజు వరకు 50% రైతుల ఖాతాల్లో బోనస్ జమ చేయలేదని అన్నారు. నెలల తరబడి రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. తక్షణమే రైతుల ఖాతాలో నగదు జమ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ రోజున తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలంలో ప్రభుత్వం ఏదైతే సన్న వరి రకానికి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తారని చెప్పటం వల్ల అందరూ కూడా ఇక్కడ సొసైటీలో కానీ ఐకేపీలో కానీ అమ్ముకోవటం అనేది జరిగింది. కానీ ఇప్పటికీ దాదాపు ఒక 60% మందికి మాత్రమే 500 రూపాయల బోనస్ అనేది పడుతుంది. మిగిలినటువంటి ఒక 40% మందికి బోనస్ ఈ రోజు కూడా అందలేదు. ఇదే కాకుండా రెండో పంట కూడా చేతికొచ్చేటువంటి స్థితి ఉంది. అప్పటికి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. అందుకు ప్రభుత్వం స్పందించి రైతుల అకౌంట్లో క్వింటాకు 500 చొప్పున అమ్మినటువంటి రైతులందరికీ కూడా జమ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున కోరుతున్నాం.